మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు నమోదు చేశారు పేట్ బషీరాబాద్ పోలీసులు. మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై 7 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పేట్ బషీరాబాద్ లో 32 గుంటల స్థలం కబ్జా చేశారని మల్లారెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ సేరి శ్రీనివాస్ రెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. తమ స్థలంలోని నిర్మాణాల్ని మల్లారెడ్డి కూల్చివేశారని శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి మల్లారెడ్డిపై పేట్ బషీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని జరిగింది. ఇప్పటికే మల్లారెడ్డిపై అనేక భూ ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఇటీవల కాలంలో చూసాం మనం మేడ్చల్, అదేవిధంగా జీడిమెట్ల తదితర ప్లేసెస్లో కూడా మల్లారెడ్డి తమ భూములను ఆక్రమించాలంటూ కూడా పెద్ద ఎత్తున బాధితులు బయటకు వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటీవల కాలంలో పేట్ బషీరాబాద్లో ఉన్నటువంటి 32 గుంటల స్థలాన్ని మల్లారెడ్డి కబ్జా చేశాడంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పూర్తి ఆధారాలు సేకరించినటువంటి పోలీసులు మల్లారెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డిపై దాదాపు 7 సెక్షన్ల కింద మనం చూడొచ్చు, దాదాపు 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుంది. ఇందులో 447తో పాటు 427, 341, అదేవిధంగా 353 అంటే పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడనే నెపంతో 353తో పాటు 152, 147 రెడ్ విత్ యాక్ట్తో పాటు 149 ఐపీసీ సెక్షన్ల కింద మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు మరి రాజశేఖర్ రెడ్డిపై దాదాపు 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారు. మల్లారెడ్డిపై ఇప్పటికే చూసాం మనం గతంలో జీడిమెట్లకు సంబంధించిన భూమి విషయంలో కూడా సర్వే రిపోర్ట్ కూడా సర్వే చేయించి ఆ రిపోర్ట్ కూడా కోర్టుకు రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులు సమర్పించినటువంటి తీరు కూడా మనం చూసాం. ఇప్పుడు పేట్ బషీరాబాద్లో ఉన్నటువంటి 32 గుంటల భూమిని మల్లారెడ్డి అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి కబ్జాకు ప్రయత్నం చేశారంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతం అయితే పేట్ బషీరాబాద్ పోలీసులు 7 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మల్లారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. సుమిత్ర, అంటే సునీల్, ఇప్పుడు ఏదైతే కేసు నమోదైందో 32 గుంటల భూమికి సంబంధించి అక్కడ మల్లారెడ్డి నిర్మాణాలని కూల్చివేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. నిజానికి ఆ 32 గుంటల భూమిలో ప్రస్తుతానికి ఏమైనా కట్టడాలు ఉన్నాయా? ఏంటి పరిస్థితి? మల్లారెడ్డి అక్రమంగా భూమిని కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. తమ నిర్మాణాలను కూల్చివేసి మల్లారెడ్డి భూమిని కబ్జా చేశారంటూ కూడా శ్రీనివాస్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకే పేట్ బషీరాబాద్ పోలీసులు 7 సెక్షన్ల కింద మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి మొత్తం 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసుకుందంటే పోలీసులు వెళ్తే వారిపైనే తిరగబడ్డాడు మల్లారెడ్డి, అతని దుర్భాషలాడంటూ కూడా పోలీసులు సెక్షన్ 353 ప్రకారం అతని పోలీసుల విధులకు ఆటంకం కలిగించినట్టు కూడా ఆ సెక్షన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. మొత్తం 7 సెక్షన్ల కింద మల్లారెడ్డితో పాటు అతని అల్లుడు రాజశేఖర్ రెడ్డి మీద దాదాపు 7 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసిన జరిగింది. ప్రస్తుతం మల్లారెడ్డికి త్వరలోనే ఈ కేసులో నోటీసులు ఇచ్చి విచారించాలని మాత్రం పోలీసులు భావిస్తున్నారు. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద